హాయ్ అండి. నా బ్లౌజ్ అయితే నేనే స్టిచ్ చేసుకున్నాను. ఇంకా కంప్లీట్‌గా అయితే రాదండి. మన ఛానల్‌లో స్టిచ్చింగ్ వీడియో, కటింగ్ వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇప్పుడు కటింగ్ వీడియో అయితే మళ్ళీ పోస్ట్ చేశాను. చూసేయండి. Audio Jungle. హాయ్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఫస్ట్ మెయిన్ క్లాత్‌కి అయితే తీసుకెళ్ళి లైనింగ్ అయితే తీసుకొచ్చానండి. నాకు కంప్లీట్‌గా బ్లౌజ్ అయితే కుట్టడం రాదు. ఎప్పుడు బ్లౌజ్ కుట్టినా ఏదో ఒక చిన్నది షోల్డర్ జారిపోవడం, లేకపోతే నెక్ ప్రాబ్లమ్ ఏదో ఒకటి వస్తదండి. కానీ అలానే నేను నేర్చుకోవడం మానేయలేదు. ఫోన్‌లో చూసే నేర్చుకున్నానండి. ఎందుకంటే నేను వర్క్‌కెళ్ళిపోతాను కాబట్టి, నాకు ఖాళీ ఉండదు కాబట్టి, నేను నేర్చుకునేంత టైం బయటికెళ్ళి నాకు లేదు కాబట్టి, నా బ్లౌజ్ నేను కుట్టించడానికి మంచి బ్లౌజులైతే ఇచ్చేయచ్చండి. రెగ్యులర్ ఉన్న బ్లౌజెస్ అయితే మనం కుట్టుకోకపోతే ఇంకెందుకు చెప్పండి. నార్మల్‌గా మిషన్ వచ్చిన వాళ్ళు వాళ్ళ బ్లౌజులు వాళ్ళే కుట్టుకుంటేనే బాగుంటుంది. నార్మల్‌గా అయితే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే కుట్టడానికి 500 అయితే అడిగారండి. అలాగే బ్లౌజెస్ కుట్టాను కూడా. అవి పాడైపోయినాయి కూడా. అవి పాడైపోయినప్పుడు నాలో ఒక ఫీలింగ్ కలిగిందండి. నా బ్లౌజులు నేనే ఎందుకు కుట్టుకోకూడదని. అప్పటి నుంచి ఫోన్‌లో చూసే నేర్చుకున్నానండి ఖాళీ ఉన్నప్పుడు. ఇక్కడైతే నేను ఎప్పుడు ఫస్ట్ లైనింగ్ తీసుకున్నా, దాని లైనింగ్‌ని ఆల్రెడీ 2 ఫోల్డ్స్ అది వేసి ఉంటుంది కదండీ! దాన్ని ఇలా సైడ్‌కి 4 ఫోల్డ్స్ అయితే వేస్తాను. చూస్తున్నారు కదా వీడియోలో. అప్పుడు మీరేం చేస్తారంటే మీ టేప్‌ని ఆహ్, ఫస్ట్ షోల్డర్ అయితే తీసుకోండి. నార్మల్‌గా నా మెజర్‌మెంట్స్ అయితే 32 అండి. 32 బ్లౌజ్ మెజర్‌మెంట్‌కి షోల్డర్ 6 అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇక్కడ నేను పైన షోల్డర్ అయితే 6 పెట్టుకున్నాను. అంటే 6 పెట్టిన తర్వాత నా ఆర్మ్ రౌండ్ అయితే ఇక్కడ నాది మెజర్‌మెంట్ 7 అండి. 7 అయితే 6 పెట్టుకున్నాను నేను. 6 పెట్టేసుకొని తర్వాత షోల్డర్ తర్వాత మనకి ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి. తర్వాత చెస్ట్ లూజ్ అండి. చెస్ట్ లూజ్ అయితే 8. ఆ 8ని నేను 8½ పెట్టుకున్నానండి. లైనింగ్ ఉతికిన తర్వాత కొంచెం షింక్ అవుతుంది కాబట్టి. తర్వాత లూజ్ వచ్చేసి 2 పాయింట్స్ పెట్టుకున్నాను. 2 పాయింట్స్ మనకు సరిపోతుందండి ఈజీగా. చేసిన తర్వాత ఇప్పుడు ఆర్మ్ రౌండ్‌ని చెస్ట్ లూజ్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూసారు కదా! ఆర్మ్ రౌండ్ చేసేసుకున్నాను. చెస్ట్ లూజ్ చేసేసుకున్నాను. ఎక్స్ట్రా 2 పాయింట్స్ కూడా ఉంచుకున్నాను. ఇక్కడ బ్లౌజ్ హైట్ అయితే నేను 14 పెట్టుకున్నాను. ఎందుకంటే 1 ఇంచ్‌లో హాఫ్ ఇంచ్ పైన షోల్డర్‌కి వెళ్ళిపోతుంది. హాఫ్ ఇంచు కింద మడతలోకి వెళ్తుంది కాబట్టి నేను 14 పెట్టుకున్నాను. 13 అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. అలాగే ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి కింద ఎక్స్ట్రాగా వచ్చి 4 పెట్టాను. 2 ఏమో ప్రిన్సెస్ కట్ లోపల కుట్టులోకి వెళ్ళిపోతుంది కదా! ఇక్కడ స్కేల్ పెట్టేసి ఆర్మ్ రౌండ్, చెస్ట్ లూజ్ అయితే మార్కింగ్ చేసేసుకున్నాను. చూసారు కదా! నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ హైట్ అయితే 14 తీసుకున్నాను. లూజ్ అయితే 7 తీసుకున్నాను. చూసారు కదా! ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకున్నాను. 2 పాయింట్స్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. అది కూడా ప్రిన్సెస్ కట్ కోసం. అన్నీ అయిపోయిన తర్వాత ఈ స్కేల్ ఉంటుంది కదండీ! ఈ స్కేల్‌తో మన ఆర్మ్ రౌండ్ అయితే ఇలా డ్రా చేసేసుకోవడమే. చాలా ఈజీగా ఉంటదండి. ఈ స్కేల్ ప్రైస్ వచ్చేసి రూ. 50 అలా ఉంటదండి. తక్కువే. కానీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. నెక్స్ అది తిప్పడానికి చాలా బాగుంటుంది. చూసారు కదా! ఇక్కడ నేనైతే ప్రిన్సెస్ కట్ కోసం 4 పాయింట్స్ దగ్గర మెజర్‌మెంట్ చేసుకున్నాను. ఇంకా బాగా నేర్చుకోవాలండి. ఎప్పుడైనా ఖాళీ అయినప్పుడు ఒక 2, 3 డేస్ సెలవు పెట్టుకొని పర్టిక్యులర్‌గా బ్లౌజ్ కుట్టే వాళ్ళ దగ్గరికెళ్ళి అయితే నేను నేర్చుకోవాలి. ఎందుకంటే నాకు ఆర్మ్ రౌండ్ నెక్స్ట్ ప్రిన్సెస్ కట్ దగ్గర ఎంత మార్కింగ్ చేయాలి వీడియోస్ చూసినా ఎందుకో కన్‌ఫ్యూజ్ అవుతున్నానండి. అలా అని చెప్పేసి నేనెప్పుడూ ట్రై చేయకుండా లేను. ఇవాళ కాకపోయినా రేపైనా వస్తుంది కదా! అందుకని చెప్పేసి మనకి ఆ 500 అయితే మన బ్లౌజ్ మనం కుట్టుకుంటే హ్యాపీగా 500 కావాలంటే ఇంకొక మంచి శారీ అయితే మనం తీసుకోవచ్చు కదా! అందుకని చెప్పేసి ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకున్నాను కదా! ఇది కూడా ఒక వీడియోలో చూసానండి. తను చాలా ఈజీగా చెప్పారు. కింద జస్ట్ నార్మల్‌గా ఇటువైపు 3 ఇంచెస్ హైట్ ఏమో 4 ఇంచెస్ తీసుకొని అటు ఇటు హాఫ్ ఇంచ్ తీసుకొని ఆ 1 ఇంచ్‌ని మనం సైడ్ ఎక్స్ట్రా ఉంచుకుంటే సరిపోతుందని చెప్పారు. ఆల్రెడీ నేను ఇంతకుముందు బ్లౌజ్ కుట్టాను కదండీ! అది కూడా నేర్చుకుని కుట్టింది. అదైతే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చేయడం వల్ల మర్చిపోయానండి. అంటే
కుట్టడం మానేస్తే నేర్చుకున్నది మర్చిపోతామండి. రెగ్యులర్‌గా కుడుతూ ఉండాలంటారు అందుకనే. ఆ బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. షోల్డర్ గానీ ఏది ప్రాబ్లమ్ లేదసల. నేను ఒక 2 నెలలు గానీ, నెల గానీ ఈ బ్లౌజ్ కుట్టడం మానేశానంటే మర్చిపోతానండి. వచ్చిన ప్రాబ్లమ్ ఇదే నాతో. అంటే ఆ ప్రిన్సెస్ కట్ నాకు చాలా డౌట్ అండి. ఆర్మ్ రౌండ్ ప్రిన్సెస్ కట్. ఇక్కడైతే పర్ఫెక్ట్‌గా బానే కట్ చేశాను. చూసారు కదా! ఇక్కడ నాచెస్ అయితే పెట్టేసుకుంటున్నాను. కంప్లీట్‌గా ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. చూసారు కదా! నెక్ ఎప్పుడు ముందుగా కట్ చేసుకోకూడదండి. ఎందుకంటే కుట్టినప్పటికి సాగిపోతుందంటారు కదా! అందుకని చెప్పేసి నేను ఇక్కడ షోల్డర్ 2.5 తీసుకున్నానండి. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. 2.5 తీసుకున్నాను. షోల్డర్ లోపలికి హాఫ్ ఇంచ్ వెళ్ళిపోయింది. ఆ 2కి నాకు కుట్టిన తర్వాత కొంచెం జారినట్టులా అనిపించిందండి. అంటే ఇప్పుడు ట్రెండింగ్ కదండీ! చిన్న షోల్డర్ పెట్టుకుంటే పట్టు శారీకి లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది కదా! అలా అనుకున్నాను. మనం 2.75 తీసుకుని దాంట్లో 15 షోల్డర్‌లోకి వెళ్తే మిగతా 2.5 అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది నెక్స్ట్ టైం. అంటే ప్రతిసారి కుట్టినప్పుడు మనం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటాం కదండీ! దాన్ని మనం ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ఇక్కడ స్మాల్ టిప్ అండి. ఒకవైపే మనం డ్రా చేసుకుంటాం కదా! ఇంకోవైపు మళ్ళీ అలాగే పర్ఫెక్ట్‌గా కావాలంటే ఇటువైపు డ్రా చేసుకున్న దాన్ని డార్క్‌గా డ్రా చేసుకుని ఆ క్లాత్ దీని మీద వేసి ఇలా ట్యాప్ చేసామంటే ఆ మార్కింగ్స్ అనేవి ఇంకో దాని మీద పడతాయి కదా! అప్పుడు ఈజీగా దాని మీద మళ్ళీ ఒక చాక్ పీస్ పెట్టి గీసేసుకోవడం అండి. పర్ఫెక్ట్‌గా ఇటువైపు ఎలా ఉందో అటువైపు కూడా చాలా పర్ఫెక్ట్‌గా అయితే వస్తుంది. చూసారు కదా! ఇదొక నా స్మాల్ టిప్ అండి. తర్వాత ఎక్కడెక్కడైతే కుట్లు వేయాలనేది నేను ఈజీగా ఎప్పుడు ప్రతిసారి ఎలా కుట్టాలి, సూది ఎక్కడ పడాలనేది కప్ కంప్లీట్‌గా నేను మార్కింగ్ అయితే చేసేసుకుంటాను. ఎందుకంటే తర్వాత మళ్ళీ ప్రతిసారి టేప్ పెట్టుకొని చూసుకోకుండా ఇక్కడైతే నేను ఫ్రంట్ నెక్ 6 పెట్టుకోనా, 5 పెట్టుకోనా, 7 పెట్టుకోనా అని ఆలోచిస్తున్నానండి. ఎందుకంటే 6 అయితే పెట్టుకుందాం అనుకున్నానండి. 6 మళ్ళీ కిందకి కుట్టేసిన తర్వాత ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే ఖచ్చితంగా దిగుతుంది. అందుకే 5.5, 6 అలా పెట్టుకున్నామంటే సరిపోతుందండి. బ్యాక్ నెక్ మనం ఒక 7, 8, 9, 10 వరకు కూడా పెట్టుకోవచ్చండి. ఎందుకంటే బ్యాగ్ ఎలా పెట్టుకున్నా బాగానే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా! ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ చేసేసాను. సేమ్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే అండి, ప్రిన్సెస్ కట్‌కి మనం ఫ్రంట్ ఎంతైతే ఉంచుతామో బ్యాక్ కూడా అంతే లోపలికెళ్ళిన తర్వాత మిగిలిపోద్ది కదండీ! అది ఎక్స్ట్రా కట్ చేసుకోవాలన్న విషయాన్ని నేను ఇక్కడ మర్చిపోయాను. లాస్ట్ టైము ఒక ఆర్గాన్జా శారీ బ్లౌజ్ కుట్టాను కదండీ! అది చాలా వచ్చింది నిజంగా. ఆ బ్లౌజ్‌కి నేను వేరే ఆవిడ ఛానల్‌లో చూసి నేర్చుకుని కుట్టానండి. ఇది రీసెంట్‌గా ఒక ఆవిడ ఈజీగా చెప్పారు. ఇలా ట్రై చేద్దామని చేశాను. అంతా బాగానే ఉందండి. ఓన్లీ షోల్డర్ దగ్గర కొంచెం జారింది. అదొక్కటే ప్రాబ్లమ్. దాన్ని నేను ఆల్రెడీ వీతో కవర్ చేసుకున్నాను. వీ అంటే మన షోల్డర్ ఉంటది కదండీ! అక్కడ ఫ్రంట్ వన్ ఫింగర్ పెట్టుకొని లోపలికి ఇలా కుట్టేసుకున్నామంటే మన షోల్డర్ అయితే అస్సలు జారదండి. నెక్స్ట్ వెనకాల తాళ్ళైతే కట్టుకుంటాం కదా! ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే నెక్ నేను డ్రా చేసుకున్నాను. మరి డీప్ పెట్టుకోలేదండి. 8 అయితే పెట్టుకున్నాను. చూసారు కదా! నెక్స్ట్ ఇక్కడ డాట్స్ అయితే పెట్టుకుంటున్నానండి. వెనకాల డాట్స్ అయితే వేసుకోవాలి కదా! దానికోసం. ప్రతిదీ ఇలా మనం స్కేల్‌తో ఎక్కడ కుట్లు వేయాలనేది మనం ఎప్పుడు లైన్స్ గీసేసుకున్నామంటే అసలు మనకి కన్ఫ్యూజన్ అయితే ఉండదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా! ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్‌ది ఇంకా హ్యాండ్సేనండి. హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నప్పుడు మనం ఏ మోడల్ పెట్టుకున్నాం, ఏ డిజైన్ పెట్టుకున్నాం దాని ప్రకారం మనం హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకోవాలి కదా! లాస్ట్ టైం అయితే బుట్ట మోడల్ పెట్టుకున్నాను కదా! ఆల్రెడీ పెట్టేసుకున్నాను కదా అని దీనికి ప్లెయిన్ నార్మల్‌దే పెట్టేసుకున్నానండి. ఎందుకంటే ఎలాగా స్టోన్స్ అవి తీసుకొచ్చాను కదా! వర్క్ చేస్తాను కాబట్టి నార్మల్ హ్యాండ్ పెట్టుకున్నా కూడా లుక్ వైజ్ చాలా బాగుంటుందని చెప్పేసి ఆ వర్క్ కూడా 100 రూపీస్‌లో అయితే చేశానండి. మీకు నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను క్లియర్‌గా. ఈ వీడియో ఓన్లీ నేనెలా కటింగ్ చేస్తాననేదే. నెక్స్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు చూడండి. 100 రూపీస్‌లో నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే సింపుల్‌గా అండి. స్టోన్స్ అవన్నీ మంచి క్వాలిటీవి తీసుకున్న. ఒక ఎలా అంటే ఒక 3 కలర్ స్టోన్స్ తీసుకొని ఒక గమ్ తీసుకుంటే 100 రూపీస్‌తో అయిపోయిందండి. ఇక్కడ నేను హ్యాండ్స్ అయితే డ్రా చేస్తాను. మన చెస్ట్ లూజ్ ఉంటది కదండీ! మన చెస్ట్ లూజు
బట్టి మనం హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకోవాలి. మన చెస్ట్ లూజ్ ఎంత 8 వచ్చింది కాబట్టి హ్యాండ్స్ దగ్గర కూడా 8 డ్రా చేసుకుని ఖర్చు ఎక్స్ట్రా 2 పెట్టుకున్నాం కదా, ఆ 2 ఇక్కడ పెట్టుకుని హ్యాండ్స్ చివర లూజ్ వచ్చేసి 5 కాబట్టి 5 ఎక్స్ట్రా 2 పాయింట్స్ అంతే. ఈజీయేనండి. చెస్ట్ లూజు, హ్యాండ్ లూజు కింద తెలిస్తే చాలండి, అంతే. ఇప్పుడు చూసారు కదా, డ్రా చేసుకున్నాను. కింద కూడా అయితే డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేసుకున్నాక మనం ఆ డ్రా చేసుకున్న ప్రకారం కటింగ్ చేసుకోవడమేనండి. పర్ఫెక్ట్గా మన స్కేల్తో అది మనం డ్రా చేసుకున్నామంటే మనం కటింగ్ చేసినప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం రాదండి. ఇక్కడ హ్యాండ్ కూడా ఇవాళ కొత్తగా కటింగ్ చేశాను, ఎలా ఉంటుందో చూడాలి. మీరు ఈ వీడియో చూసేటప్పటికి నేను మొత్తం కుడుతూ ఉంటుంటాను. కుట్టిన వీడియో అయితే రికార్డ్ చేయట్లేదండి, ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను నేను స్టిచ్చింగ్ వీడియో. ఇక్కడైతే ఫస్ట్ మనం ఇలా కటింగ్ చేసుకున్నాక మెయిన్ క్లాత్ ఇలా ఓపెన్ చేసేసి ఇలా వేసుకోవాలండి. కంప్లీట్గా ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ క్లాత్ అనేది తక్కువ రాదు. నెక్స్ట్ ఇక్కడ నేను ఫాల్ అయితే ఉతికేసి నెక్స్ట్ ఐరన్ కూడా చేసి అప్పుడు వేస్తున్నానండి. ఎందుకంటే ఫాల్ కలర్ చాలా థిక్గా ఉందండి. ఉతికినప్పుడు ఆ పింక్ కలర్ వెళ్ళి ఆ ఎల్లో కలర్కి అంటుకుంది అనుకోండి, నా బాధ చూడలేం. అందుకే నేను నార్మల్గా అయితే అసలు ఉతికేనండి, నార్మల్గా వేసేస్తాను. మీకు కూడా పైన లైట్ కలర్ కింద డార్క్ కలర్ ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అండి. ఖచ్చితంగా ఫాల్ అయితే ఉతికి ఆరేసి ఒక రోజంతా వీలైతే ఫాల్ వాటర్లో పెట్టండి. వీడియో నచ్చితే లైక్